బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఎంపీ భరత్ అనుచరుడు రాజమండ్రి వైసీపీ యువజన విభాగ అధ్యక్షుడిగా చెప్పుకుంటున్న పీత రామకృష్ణ ఆడియో కాల్ వైరల్ అవుతోంది. వైసీపీ మహిళా నేతలను తన జోలికొస్తే పొడి చేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఎంపీ భరత్ మీలాంటి వారిని పక్కన పెట్టుకుని తిరుగుతున్నారని మహిళ మండిపడ్డారు. ఒకే పార్టీలో ఉంటూ ఒకరి కోసం ఒకరు నిజాలు బయట పెట్టుకున్నారు వైసీపీ నాయకులు. ఓ పక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సన్మానాలు సత్కారాలు చేస్తుంటే అధికార పార్టీ నాయకులు కార్యకర్తలు మాత్రం మహిళలను మహిళా నాయకులను ఈ విధంగా బెదిరించడం చర్చనీయాంశంగా మారింది. హలో హలో రామకృష్ణ గారు, నా పేరు దొంగ మంగళలక్ష్మి అండి. చెప్పండి. ఏంటండి జాయినింగ్లు పెట్టారట ఇవాళ? చూడండి, మీకు ఆఫీస్ ఫోన్ వచ్చిందా? నాకు ఇప్పటి వరకు రాలేదండి. ఏంటి ఆఫీస్ నుండి ఫోన్ చేయడం పెట్టి నా వార్డులో జరిగింది నాకు చెప్పరా ముందు? మీరు వెళ్ళి ఎంపీ గారిని అడగండి, వాదించండి. అంటే ఇలా ఎడదీసి పాలించమన్నారా మిమ్మల్ని? మొన్నే అడిగానండి మిమ్మల్ని, నేను మొన్నే అడిగాను మిమ్మల్ని. ఏమండి మీరు ఇలా ఎడదీసి పాలించాలనుకుంటే చెయ్యండి, మీరు ఏదో కుట్ర పన్నుదో అని చూస్తున్నారు. ఏమండి నా మీద ఎన్ని కుట్రలు పన్నినా నాకేమీ ఒరిగేది ఏముండదు. చిన్నపిల్లని మీద పొడిచిపోవడం కాదండి, మేము ఎవరు పొడి చేసి దందాలు చేసి రాలేదండి. పొడి చేయండి, ఎవరు పొడి చేస్తారండి? పొడి చేస్తానండి. ఎవరిని పొడి చేస్తారా? నన్ను పొడి చేస్తారా? మమ్మల్ని పొడి చేస్తారా? నా జోలికి వద్దండి. ఏ జోలికి? ఇప్పుడు ఇది అడగడం మీ జోలికి రావడమా? ఇప్పుడు అడగడం మీ జోలికి రావడమా? మరి మీరు ఏదో క్రియేట్ చేస్తున్నారు కదా, అటువంటి క్రియేట్ పచ్చి బూర్లు పచ్చి బూర్లు వార్డులో మిమ్మల్ని చూసుకుని వెళ్ళి ఏంటండి మిమ్మల్ని వార్డులోనే పచ్చి బూర్లు ఇస్తున్నారు. ముందు కవర్ చేసుకుని వెళ్ళండి. నా మీద కావడం చెప్పండి ఒకసారి. తిన్నామా? మీ తిన్నామా చెప్పానండి. మీ వార్డులో ప్రజలను అడగండి. మీరు క్రియేట్ చేసి ఏమండి, మీరు మందు పార్టీలు చేసుకోవడం ఏంటో అన్ని తెలుసు. మీరు ఏమేమి డ్రామాలు నడిపారు అన్ని తెలుసు. మీలాంటి రాజకీయాలు మేము చేయలేము, మేము నీట్ గా చేస్తామండి. పొడి చేస్తానన్నారు కదా, పొడిచండి. మీ జోలికి వచ్చాను నేను. ఎవరిని పొడి చేస్తారో పొడి చేయండి. అయితే నేను సిద్ధంగా ఉన్నాను, రోడ్డు మీద ఉంటాను. మీ జోలికి వచ్చాను కదా, ఎవరిని పొడి చేస్తారో పొడి చేయండి. మీరు ఎన్ని కలిగించుకున్నా అదే మీరే కదా అన్నారు మీ జోలికి వస్తా పొడి చేస్తానని. మరి మీ జోలికి వచ్చాను కదా, ఇప్పుడు పొడి చేస్తారు పొడి చేయండి. ఎవరిని పొడి చేస్తారు? పర్లేదు, మీరు ఇంకా పర్లేదు. ప్రతిదీ రికార్డ్ వద్దు, పర్లేదు. ఏం మాట ఇంకా మాట్లాడండి. రికార్డ్ చేసుకోండి, నాకేం నష్టం ఏమి లేదు. నాది ఆల్రెడీ రికార్డ్ వద్దు. ఓకే, రికార్డ్ చేసుకోండి. ఎవరు పొడి చేస్తారో ఎవరు ఏటో అన్నది చూసుకుందాం. పొడి చేయండి. మీ జోలికి వచ్చే పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ అంజబాబు జనత. అంజబాబు ఏమైనా స్పందించారా? భరత్ ఏమైనా స్పందించారా? దీనికి సంబంధించి అసలు ఏం జరుగుతోంది పార్టీలో? గుడ్ ఆఫ్టర్నూన్ రాజు. ఈ యొక్క రాజమండ్రి ఎంపీ, ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి భరత్, అలాగే రేపు జరగబోయే ఎన్నికల్లో రాజమండ్రి సిటీ అభ్యర్థిగా కూడా వైసీపీ తరఫున ఆయన పేరు ప్రకటించడం జరిగింది. ఆయనకి యువజన విభాగంలో అధ్యక్షుడిగా చెప్పబడుతున్న పీత రామకృష్ణ అనే అతను వైసీపీ మహిళా నేతని చాలా దారుణంగా ఫోన్లో వార్నింగ్ ఇవ్వడం మనం చూడవచ్చు. అయితే తన వార్డు పరిధిలో తనకు చెప్పకుండా పార్టీలో జాయినింగ్ ఏంటని చెప్పి ఆ మహిళ అడిగినందుకు అంత దారుణంగా ఆయన నా జోలికి వస్తే పొడి చేస్తా అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఓ పక్కన చూసుకుంటే కనుక అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్ని రంగాల్లో ఉన్నటువంటి మహిళల్ని కూడా ఏ విధంగా గౌరవించాలి ఏంటి అని వాళ్ళకి సన్మానాలు సత్కారాలు చేస్తున్న తరుణంలో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవడం ఒకసారిగా అధికార పార్టీలో ఒకరు నిజాన్నింటినీ కూడా బయట పెట్టుకోవడం ఇవన్నీ చూస్తూ ఉంటే కనుక గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అధికార పార్టీ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో మహిళలపై దాడులు జరుగుతున్నాయి, మహిళల్ని దారుణంగా మిస్సింగ్ అవుతున్నారు అని చెప్పి ఆయన ఆరోపణలు చేస్తూ ఆయన మీద తిరిగి అధికార పార్టీకి చెందిన నేతలు అయితే ఎదురుదాడులు తిరిగారు. అయితే ఈ సంఘటన ఆయన చెప్పిన దానికి నిలువెత్తు నిదర్శనంగా కూడా మనం చెప్పుకోవచ్చు. మొత్తానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది కూడా చూడకుండా మహిళల పట్ల ఏ విధమైన గౌరవం లేని వారిని కూడా భరత్ తన వెంటేసి తిరుగుతున్నారు, ఆయనకి
యువజన విభాగాన్ని అప్పగించారని చెప్పేసి కూడా ఆ మహిళ వాపోవడం జరుగుతుంది. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే కనుక ఈ యొక్క సంఘటన అయితే మాత్రం అధికార వైకాపాకి అలాగే ఇటు భరత్కి కూడా విధమైన చెడ్డ పేరు తెచ్చే అంశంగా మనం పేర్కోవచ్చు రాజు. రైట్, థ్యాంక్ యూ అంజిబాబు.